ఈ యొక్క భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన వీరందరికీ కూడా ఒక్కసారి మనం 80వ స్వాతంత్ర దినోత్సవం ఈ పవిత్ర ఘడియల్లో ఆలోచించాలి. స్వతంత్రోద్యమ వీరులకు నమస్సుమాంజలి మరియు అధికారులకు నా నమస్కారాలు అందిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని మీ ముందుకు తీసుకొస్తూ, అందులో ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రిగా మన జిల్లా రైతుల కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా ఈరోజు నా ప్రథమ కర్తవ్యంగా నేను భావిస్తూ, మన జిల్లా భౌగోళిక ముఖచిత్రంలో మన గోదావరి డెల్టాకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తిస్తూ, అందులో ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మన పశ్చిమ డెల్టాలో 4,03,001 ఎకరాల ఆయకట్టుకు మీ అందరికీ తెలుసు సూపర్ ఎల్నినో నేపథ్యంలో కూడా సగటు వర్షపాతం కంటే 59% తక్కువ ఉన్నప్పటికీ కూడా సాగునీటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం 4,03,001 ఎకరానికి కూడా సకాలంలో ఈ యొక్క జిల్లాలో సాగునీరు అందిస్తున్నాం. 2,220 కిలోమీటర్ల పొడవైనటువంటి కాలువల ద్వారా టైలెండ్ ఆఖరి చివరి ఎకరం వరకు కూడా సాగునీరు అందించి పంటల దిగుబడికి గణనీయంగా పెంచేలా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఆ రోజు మనం చూసాం, ఎక్కడ కూడా లాకులు కానీ, షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతులు మాటటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి స్థితి కూడా గత 5 సంవత్సరాల్లో మనం చూడాల. ఎక్కడ కూడా 5 సంవత్సరాల గత పాలనలో ఒక తట్ట మట్టి ఏ డ్రైన్లో కానీ, ఏ కాలువలో కానీ తీసినటువంటి పరిస్థితి మనందరం చూడాల్సినటువంటి స్థితి లేదు. అటువంటి స్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తూ మళ్ళీ ఓఎన్ఎం మెయింటెనెన్స్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ పశ్చిమ గోదావరి జిల్లాకు వ్యవసాయంలో మళ్ళీ పూర్వ వైభవం వచ్చేటువంటి విధంగా కృషి చేస్తూ ఉన్నాం. జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి శ్రీ నాగరాణి గారికి, వేదికను అలంకరించినటువంటి గౌరవ ప్రజా ప్రతినిధులకు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు మరియు నా ప్రాణ సమానమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజానికానికి నా హృదయపూర్వకమైనటువంటి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా మన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. అందులో మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయక, పారిశ్రామిక, పర్యాటక మరియు సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ యావత్ రాష్ట్రానికి మన జిల్లా ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన జిల్లా సాధించినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతిని, అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మీ ముందు సవినీయంగా ఉంచడానికి నేను గర్విస్తున్నాను. ప్రపంచంలోనే అతిరావడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ, మన జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి, బుద్ధరాజు రామం గారి దగ్గర నుండి, రుక్మిణి లక్ష్మీపతి గారి దగ్గర నుండి, పసల అంజీలక్ష్మి గారి వరకు ఇలాంటి ఎంతో మంది త్యాగధనులతో ఫలితమే ఈరోజు మన స్వతంత్ర, మన స్వేచ్ఛ, మన వాయువులనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందనే విషయాన్ని కూడా
2IC గోపి కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పరేడ్ జరుగుతోంది. ఆయన 2018లో ఛార్జ్ తీసుకుని ఉన్నారు. ముందుగా మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కవాతులో వందన సమర్పణ చేస్తూ ముందుకు జరుగుతున్నారు. వారి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆరుగాల వారి స్కాట్లాండ్ బ్యాగ్ ఫైబర్, సో అదేవిధంగా ఈ యొక్క పోలీస్ పరేడ్ లో శ్రీ కోనే బ్యాగ్ ఫైబర్, తర్వాత ఎన్సిసి గర్ల్స్ ఎస్పీ హై స్కూల్ ఇన్ఛార్జ్ ఏ సుప్రియా నైన్త్ క్లాస్, 2IC కే సాయి శ్రీకర్ 10th క్లాస్, స్కౌట్స్ బాయ్స్ పిఎన్సిబిఆర్ అంబేద్కర్ హై స్కూల్ ఐసి డి శామ్యూల్, 2IC ఎన్ అలియా, ఎన్సిసి బాయ్స్ టిఎస్ఎం కంట్రీ హై స్కూల్ సునీల్ 10th క్లాస్. నెక్స్ట్ ఎన్సిసి బాయ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆరుగల్లు తాడేపూడెం ఇన్ఛార్జ్ నిఖిల్, 2IC కే ప్రశాంత్ 9th క్లాస్. బ్రైట్స్ గర్ల్స్ జడ్పీ హై స్కూల్ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ వై గీతా చైత్రాకర్షి. స్కౌట్స్ బాయ్స్ టిఎస్ఎం జడ్పీ హై స్కూల్ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ కే మోహన్ శ్రీ సతీష్, 2IC డి హర్ష అభినయ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ తాడేపల్లిగూడెం వారు కూడా దీంతో ఈ స్కౌట్స్ బాయ్స్ లో ఉండడం జరిగింది. స్కౌట్స్ గర్ల్స్ పిఎం శ్రీ ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పెనుగొండ ఐసి ఎం సిరి చందన, 2IC సిహెచ్ నందిని. ఈ యొక్క కవాతులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. అదేవిధంగా వివిధ పాఠశాలల నుంచి పాల్గొన్న స్కౌట్స్ అండ్ గైడ్స్ గర్ల్స్ మొత్తం సాంకేతిక ప్రోత్సాహంలో ముందుంది అని తెలియజేస్తూ సర్వత్రా ప్రోత్సహించడానికి మరియు నాణ్యమైన సేవలను అందించడానికి అనునిత్యం మేము ముందుంటామంటూ చక్కని అలంకరణతో మన ముందుకు వచ్చి పెంచుకుంటూ అనేక రంగాలలో బాహుత్వ మద్దతులు నిర్వహిస్తామంటూ భీమవరం నీటి క్లస్టర్ పథకం కింద కూడా అనేక సేవా కార్యక్రమాల ద్వారా మత్స్య సేకరణ ప్రథమ స్థానంలో నిలిపింది. పశ్చిమ గోదావరి ముందు కదులుతూ ఉంది. వారి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఉన్నత పాఠశాలకి ప్రతి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి భవిష్యత్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఇన్ఛార్జ్ రాష్ట్ర తీసుకున్నట్లుగాను ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు విద్యార్థులకి అందిస్తున్నట్లుగా మనం స్పష్టంగా చూడవచ్చు. అనేక రకాల విషయాలను తీసుకు శ్రీ ఒక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థుల ఆచరణ తీస్తూ మన ముందు పరిస్థితుల్లో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రతి అవకాశాన్ని వారి చేరువ చేయడంలో సేవ చేయడంలో ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు వారు మరియు సమగ్ర శిక్ష యాక్షన్ కోఆర్డినేటర్ 93 ప్రసవాలు జరపగా లింగ నిష్పత్తిలో ప్రతి 1000 మంది పురుషులకు 956 మంది నమోదు అయినట్లుగా గుర్తించారు. జిల్లాలో తీసుకున్న సమర్థవంతమైన చర్యల కారణంగా మాతృ మరణాల రేటును తగ్గించి ప్రథమ స్థానంలో నిలిచింది పశ్చిమ గోదావరి జిల్లా ఆరోగ్య శాఖ. 2024-25లో 9 గ్రామాలు క్షయరహిత పంచాయతీలుగా ప్రకటించబడినాయి. కానీ 2025
తదుపరి గ్రామీణాభివృద్ధి శాఖ, ఆ తదుపరి వ్యవసాయ శాఖ వారు సిద్ధంగా ఉండాలి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద జూలై 2026 నెలకు మొత్తం 27 ఆర్థిక సంవత్సరానికి సభ్యులకు దాదాపుగా 269.55 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఇదంతా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 13,313 సభ్యులకి 129 గ్రామీణాభివృద్ధి శాఖ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దాదాపుగా 2,08,605 పెన్షన్ ని 90.58 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. అలాగే బ్యాంక్ లింకేజ్ ద్వారా 15,726 సంఘాలకి 269.55 కోట్ల రుణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అలాగే శ్రీనిధి పథకం కింద 13,313 సభ్యులకి 129.53 కోట్ల రుణాన్ని అందించడం జరిగింది. అలాగే చాక్లెట్ పీరియడ్స్ నిరంతరం ఈ సేవల కొనసాగాలని తెలియజేస్తున్నాం. తదుపరి వ్యవసాయ శాఖ, ఆ తదుపరి పశుసంవర్ధక శాఖ మంత్రులుగా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు మూల స్తంభం వ్యవసాయ శాఖ ప్రగతిగా ముందుకు రాబోతుంది. గత సంవత్సరం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యూరియా శాఖ అంతేకాకుండా సాగు చేసిన ప్రతి రైతుకు ఎరువుల లభ్యతపై భరోసా ఇచ్చింది మన ఆంధ్రప్రదేశ్ మరియు పశ్చిమ యూరియాను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువుల వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణ రహిత వ్యవసాయ ప్రోత్సాహ దిశగా పయనిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ. రైతన్న మీకోసం మరియు పొలం పిలుస్తుంది కార్యక్రమాల ద్వారా రైతులకు ఎల్నినో సహాయంతో అనేక మందికి వ్యవసాయంపై అవగాహన కల్పించి సాంకేతికతలు కూడా వ్యవసాయానికి అనుకూలంగా మార్చారు. 1,04,251 ఎకరాల్లో డ్రోన్ సహాయంతో పిచికారీ చేయడం జరిగింది. మనకి బుల్లా కార్యక్రమం రావడం జరుగుతుంది. దాని మీద భరతమాత ఆశీర్వదించింది. జై భారత్ మాతాకి జై. ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ ద్వారా రైతులకు ఉచితంగా సేవలు అందిస్తున్నాం. నెక్స్ట్ మనకి వచ్చేది కంగాయ వస్తుంది. ఇది తమిళనాడు సంబంధించింది. ఇది 4 ఏళ్ల దాకా పాలిస్తుంది. మన జాతీయ దేశీయ బ్రీడ్ అన్నమాట. ఇది మంచి బలవంతంగా అంటే బలంగా ఉంటుంది, పరిపాలన చేస్తుంది, పాలు కూడా 4 ఏళ్ల దాకా ఇస్తుంది. నెక్స్ట్ మినియేచర్ ద్వారా గేదె చూడొచ్చు మనం. ఇది 2.5 అడుగులు ఎత్తు ఉంటుంది. నెక్స్ట్ దీని వయసు 3 సంవత్సరాలు. నెక్స్ట్ మీకు బొమ్మలూరు ఆవులు చేయండి. ఇది మన దేశానికి సంబంధంగా మరి మాంసానికి ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ మీకు శక్తి బాగా పెరుగుతుంది. సో ఇవి ట్రిపుల్ఎస్ ద్వారా అలాగే సంవత్సరానికి 2 సార్లు వేయడం జరుగుతుంది. ఇందులో 3 రకాలు ఉన్నాయి. నెల్లూరు జోడిపి పదం, అసిల్ కోడి, తర్వాత మీకు మదోల్ హోల్. అది మన జాతీయ బ్రీడ్ అండి. మంచి కంపానియన్ యానిమల్. అలాగే కాపులకు కూడా 2 రకాల కుక్కలు రావడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు మన ఇంట్లో చాలా కంపెనీస్ తీసుకొచ్చారు. అలాగే పమేరియన్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఇంట్లో పెంచుకోవడానికి చాలా అనుకూలం, ఫార్మర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అల్ట్రా పల్లెలకు సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెసెస్ ద్వారా 40 లక్షల మంది వినియోగించుకుని ఈ సంవత్సర కాలంలో లబ్ధి పొందారు అని తెలియజేస్తూ సగర్వంగా మన ముందుకు వచ్చింది. స్త్రీశక్తి పథకం అమలు నేపథ్యంలో బస్ స్టేషన్స్ లో ప్రయాణికులకు రద్దీ పెరిగిన కారణంగా టాయిలెట్ సౌకర్యాన్ని మెరుగుపరచడం. భీమవరం బస్ స్టేషన్ టాయిలెట్స్ లో ఆధునీకరించబడ్డాయి. తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ టాయిలెట్స్ కూడా ఆధునీకరించబడ్డాయి. పాలకొల్లు, అదేవిధంగా నర్సాపురం అనేక ప్రాంతాలలో మన బస్ సౌకర్యం కోసం, స్త్రీల కోసం ఈ ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడే పరమావధిగా నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ పొందిన సిబ్బంది మరియు అత్యాధునికమైనటువంటి అగ్నిమాపక పరికరాలతో 24 స్వేచ్ఛా సుగంధాలు, స్వేచ్ఛా వాయువులు
అటువంటి వారిని సత్కరించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకోవడమే. ఎందుకంటే ఎన్నోసార్లు దీపాలుగా కరిగిపోతూ మనకి ఈనాడు ఈ స్వేచ్ఛ వెలుగులు అందించిన మహనీయులు వారందరూ కూడా వారందరినీ ఇక్కడ సత్కరిస్తూ ఉన్నారు. వారిలో డి పుణ్యవతి గారు, వైఫ్ ఆఫ్ డి సుబ్బయ్య గారు, రాకీవుడు గ్రామాల్లో ప్రతిబింబించాలి. దేశభక్తిని, భారతీయ సంస్కృతిని, మన జాతీయ స్ఫూర్తి. జూపేట్ సంజయ్ గారు రోటరీ క్లబ్ ద్వారా శ్రీ గుండు నాగవెంకట కృష్ణకిషోర్ గారు, వారు కూడా అనేక సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తదుపరి శ్రీ అరుణాదేవి గారు సిద్ధంగా ఉండాలి. తదుపరి వి ఆశా జ్యోతి గారు, ఆదరణ సేవా ఫౌండేషన్ ఉండాలి. తదుపరి శ్రీ కోకండ వీరబ్రహ్మం గారు, అలాగే శ్రీ మాజిశెట్టి భవానీ గారు, ప్రేమాలయ ఓల్డేజ్ హోమ్, వారు కూడా సిద్ధంగా ఉండాలి. ఆదరణ సేవా ఫౌండేషన్ వి ఆశా జ్యోతి గారు. తదుపరి గౌతమ్ శ్రీయాల్ గారు, డెంటల్ డాక్టర్, వారు కూడా. లలిత గారు పాఠశాలలో, కళాశాలలో అనేక మంది వైద్యులు ఏర్పాటు చేసి విద్యార్థులకి, పేద ప్రజలకి వైద్య ప్రేమ కనిపించింది. చిన్నారులందరికీ ఘనమైన అభినందనలు తెలియజేస్తూ మిగిలిన కార్యక్రమాలను మనం తదుపరి ప్రదర్శించుకుందాం. ముందుగా అవార్డు ఫంక్షన్ ప్రారంభించుకుందాం. తదుపరి కార్యక్రమం చిన్నారులు, తర్వాత మనం కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. తదుపరి ఈ దేశానికి, ఈ సమాజానికి ఉండాలి. ఈ దేశానికి వారి సేవల ద్వారా, వారి క్రీడల ద్వారా, సామాజిక సేవ ద్వారా ఎంతోమంది వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి పారాథ్లెటిక్ శ్రీ ఎడపల్లి సూర్యనారాయణ గారు, అలాగే శ్రీ మురపాక నల్లి రాజశేఖర్ గారు. రామకృష్ణ మిషన్ ద్వారా రాజమహేంద్ర వారు నరసాపురం మండలంలో పెదమైన వాళ్ళంక పరిసర ప్రాంతాల్లో వందా తుఫాన్ కారణంగా నష్టపోయినటువంటి 100 మంది మత్స్యకారు కుటుంబాలకి జీవనోపాధికి అండగా నిలవాలనే ఉద్దేశంతో 70 లక్షల వ్యయంతో 100 మందికి పడవలు మరియు చేపల వలన ఉచితంగా అందించారు. ఈ విశిష్ట సేవలను అభినందిస్తూ రామకృష్ణ వారి ప్రతినిధులుగా, రామకృష్ణ మిషన్ రాజమహేంద్ర వారి ప్రతినిధులుగా శ్రీ కె శ్రీనివాస్ గారు, అలాగే బిఆర్ఎస్ శ్రీకాంత్ ఇంజనీర్ సిద్ధం చేయడం జరిగింది. పెదమైన వాళ్ళ అంకలు వారికి గౌరవ మంత్రివర్యులు వారి చేతుల మీదుగా అనుపాక నల్లి రాజశేఖర్ వారు సిద్ధంగా ఉండాలి. ప్రతిభను గుర్తించడం అంటే ఒక వ్యక్తిని మాత్రమే గౌరవించడం కాదు, విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి ఇప్పుడు ప్రశంసా పత్రాలు మరియు పురస్కారాలు అందజేయబడతాయి. పురస్కార గ్రహీతలందరికీ ముందుగా సిద్ధంగా ఉండాలి.
స్పెషల్ స్పోర్ట్స్ పర్సన్. అలాగే ముందు ప్రస్తుతం నెక్స్ట్ ఆర్చరీ ఎం సుహాస్ గారు సిద్ధంగా ఉండాలి. తదుపరి రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ బద్రీరాజు గారు, అలాగే శ్రీ కనకరాజు వారు కూడా సిద్ధంగా ఉండాలి. శ్రీ పేరా అథ్లెటిక్ శ్రీ ఎడపల్లి